అందరికీ గుడ్ ఈవినింగ్ అండి. సో ఈరోజు ఒక లాస్ట్ సెషన్ మన ఎంబీఎఫ్ ప్రోడక్ట్స్ గురించి తెలుసుకుంటాము. సో ఫస్ట్ దీంట్లో వచ్చేసి మిల్లెట్ ప్యాన్ కేక్. మిల్లెట్ ప్యాన్ కేక్ అంటే ఏంటండి? మిల్లెట్ అంటే మన ఏదైతే సద్ మిల్లెట్ తో కూడిన ప్యాన్ కేక్ అంటే జనరల్ గా మనం ప్యాన్ కేక్ ఏం చేస్తాము? మన మైదా పిండి, షుగర్ లేకుంటే హనీ అది చేసుకొని కొంచెము ప్రిజర్వేటివ్స్ చేసుకొని దాన్ని మనం ఒక చిన్న ప్యాన్ కేక్ లెక్క చేసుకుంటాం. జనరల్ గా పిల్లలకి చాలా ఇష్టం ఈ ప్యాన్ కేక్. కానీ దాన్ని హెల్దీగా పెట్టాలి అంటే మిల్లెట్ ప్యాన్ కేక్ అనేది చాలా సేఫ్ కూడా. ఇంకా ప్లస్ ఏంటంటే పొట్టకి కూడా ఈజీ డైజెషన్. అంటే మనం వైట్ ఏదైతే మైదాతో కూడిన ప్రోడక్ట్ తినకుండా ఇలా ఒక హెల్దీ వే మనం డైట్ లో యాడ్ చేయొచ్చు. సో దీన్ని మనం డిఫరెంట్ నేమ్స్ తో కూడా అనొచ్చు. గోల్డెన్ ఫాక్స్ టైల్ ప్యాన్ కేక్ అని, అమరాంత్ పవర్ కేక్ అని, హోల్సమ్ మిల్లెట్ డిలైట్ కేక్ అని, ఏన్షియంట్ గ్రెయిన్ ఎనర్జీ ప్యాన్ కేక్. ఎందుకు అంటున్నామంటే అది బాగా రోస్ట్ అయింది అనుకోండి, గోల్డెన్ ప్యాన్ కేక్ అంటున్నాం. తోటకూర ఉంది కాబట్టి అమరాంత్ పవర్ కేక్ అంటున్నాం. హోల్సమ్ మిల్లైట్ అంటే దాంట్లో కొర్రెలు, జొన్న ఉంది కాబట్టి అది హోల్సమ్ డిలైట్ అంటున్నాం. ఏన్షియంట్ గ్రెయిన్ ఎందుకు అంటున్నాం అంటే జనరల్ గా మన పాత పాత పురాణకు నుంచి మనకు వచ్చింది ఏంటి? మన జొన్నలు కానీ కొర్రెలు కానీ. సో అలాంటి వాటిని మనం ఒక ఇన్నోవేటివ్ ప్రోడక్ట్ గా తీసుకొచ్చింది ప్యాన్ కేక్. సో ప్యాన్ కేక్ జనరల్ గా అందరూ మైదా పిండితో చేసేదానికన్నా మిల్లెట్ ప్యాన్ కేక్ తోని ఒక డిలైటబుల్ డిష్ అండి ఇది. సో దాని ఇంపార్టెన్స్ ఏంటి? ఎలా మనము బెనిఫిట్స్ ఏంటి? ఇంపార్టెన్స్ ఏంటి? ఫాక్స్టైల్ మిల్లెట్ అంటున్నాం, దాని తెలుగులో కొర్రెలు అంటాం. మనం తెలుసుకున్న క్లాస్ లో సేమ్ తరచుగా అవే పాయింట్స్ వస్తున్నాయండి. సో ఇది కొంచెం జాగ్రత్తగా మీరు వినండి. లో గ్లైసమిక్ ఇండెక్స్ గురించి తెలుసుకున్నాము. గ్లూటెన్ ఫ్రీ, హై ఇన్ ఐరన్ అండ్ కాల్షియం. గ్లూటెన్ ఫ్రీ అంటే ఏం లేదండి, మన ఏదైతే మనం మిల్లెట్ ప్యాన్ కేక్ ఏ మిల్లెట్ తిన్నా కానీ అది లో గ్లైసమిక్ ఇండెక్స్ ఎందుకు అంటాము అంటే అది రక్త కణాల్లోకి వెళ్ళదండి. డయాబెటీస్ ఉన్న వాళ్ళకి, మధుమేహం ఉన్న వాళ్ళకి అది రక్త కణాల్లో వెళ్లకుండా అది మన ఎనర్జీ లెక్క ప్రొడ్యూస్ చేస్తుంది కాబట్టి, ఇంకా ప్లస్ తొందరగా ఆకలివ్వకుండా చాలాసేపు మన పొట్టలో ఒక ఎనర్జీ ఇవ్వడానికి ఉంటుంది కాబట్టి దాన్ని లో గ్లైసమిక్ ఇండెక్స్ అంటున్నాం. గ్లూటెన్ ఫ్రీ అంటే గ్రేట్ ఫర్ ద పీపుల్ విత్ గ్లూటెన్. ఎవరైతే పొట్ట సెన్సిటివ్ ఉన్నా, లైక్ తరచుగా మోషన్ వెళ్ళే ప్రాబ్లం, ఏం తిన్నకున్నా కానీ మోషన్ వెళ్ళే వెళ్తున్నట్టుగా ఫీలింగ్ ఉండడం వల్ల సెన్సిటివ్ అంటారు, దాన్ని గ్లూటెన్ సెన్సిటివ్ అంటారు. వాళ్ళకి కూడా చాలా మంచిది. స్పెషల్లీ పిల్లలకి ఎవరైతే ఎదుగుదలకి ఐరన్ కాల్షియం కావాలో వాళ్ళకి చాలా సపోర్ట్ అవుతుందండి. బోన్ సపోర్ట్ వస్తుంది బాగా. సో జొన్న నుంచి కూడా మనం చాలా తెలుసుకున్నాం. మన 5 ప్రోడక్ట్స్ నుంచి డయాబెటిక్ ఫ్రెండ్లీ అని, ప్యాక్డ్ విత్ బి వైటమిన్ అని. సో ప్యాక్డ్ విత్ బి వైటమిన్స్ అంటే ఈ బి వైటమిన్స్ లో ఒక 21 వైటమిన్స్ ఉన్నాయండి. రైబోఫ్లేమిన్, థయామిన్, సైనోగ్లోబమైన్. సో రకరకాలుగా వైటమిన్స్ ఉన్నాయి. కానీ అవి ఇంకా కొంచెం డెప్త్ గా తెలుసుకోవాలంటే అది కొంచెం ఇంకెక్త డెప్త్ గా వెళ్ళాల్సి వస్తుంది. సో దాన్ని ఏమంటే ఒకటే పదంలో యూజ్ చేస్తాం, బి వైటమిన్స్ అని. సో ఆ వైటమిన్స్ అని ఎనర్జీకి ఇంకా మన ప్రొటెక్షన్ కి బాగా సపోర్ట్ చేస్తుంది. డయాబెటీస్ ఎందుకు అంటున్నామంటే ఏదైతే తింటామో మనం మిల్లెట్స్ నుంచి అది మన రక్త కణాలకు వెళ్ళట్లేదు కాబట్టి అది మనకి లాంగ్ రన్ లో ఉంటుంది కాబట్టి మన పొట్టలో మన వెయిట్ కూడా కంట్రోల్ చేసుకోవచ్చు. తోటకూర గురించి ఇంకేం చెప్తామండి? తోటకూర అయితే మన ఆకుకూరలో చాలా బంగారం. దాంట్లో ఏంటి? హై ఇన్ ప్రోటీన్ అండ్ అమైనో యాసిడ్స్ ఉంటాయి. అంటే స్పెషల్లీ తోటకూరలో ఏంటంటే మజిల్ బిల్డింగ్ కెపాసిటీ ఉంటుందండి. మనం ముందు ఒక క్లాస్ లో మీకు చెప్పాను అమైనో యాసిడ్స్ లో 2 టైప్స్ ఉంటాయని. ఎసెన్షియల్ అమైనో యాసిడ్స్ అండ్ నాన్ ఎసెన్షియల్ అమైనో యాసిడ్స్. ఎసెన్షియల్ అమైనో యాసిడ్స్ అన్ని మన పొట్టలో ఆల్రెడీ ఉంటాయండి, దానికి మనం ఏం చేసే అవసరం లేదు. నాన్ ఎసెన్షియల్ అమైనో యాసిడ్స్ అంటే మనం ఫుడ్ రూపంలో తీసుకుంటాం కాబట్టి దాన్ని నాన్ ఎసెన్షియల్ అమైనో యాసిడ్స్ అంటున్నాం. అమైనో యాసిడ్స్ అంటే ప్రోటీన్ ప్రోటీన్ తో కూడిన బ్లాక్స్ అండి. అంటే ఆ ప్రోటీన్ ఏదైతే ప్రోటీన్స్ ఉంటాయో ఆ మేజర్ బ్లాక్స్ ఫామ్ చేయడమే అమైనో యాసిడ్స్. అంటే ఒక్కొక్క యాసిడ్ కి ఒక్కొక్క న్యూట్రిటివ్ వాల్యూ ఉంటుంది అన్నమాట. సో ఒక్కొక్క ఎసెన్షియల్ వాల్యూ ఉండడం వల్ల దాన్ని మనం అమైనో యాసిడ్స్ అంటున్నాం అన్నమాట. సో అంత ఇంపార్టెన్స్ ఉందండి తోటకూరలో మనం తినడంలో. ఇంకోటి చెప్పుకోవాలంటే రిచ్ ఇన్ మెగ్నీషియం అండ్ ఫాస్ఫరస్. ఇది చాలా మంచిది హార్ట్ కి, ఇంకా బ్లడ్ ప్రెషర్ కంట్రోల్ చేస్తుంది. ఎందుకంటే మనం ముందు క్లాస్ లో కూడా చెప్పుకున్నాము, మెగ్నీషియం ఫాస్ఫరస్ అంతా మ్యాక్రోన్యూట్రియన్స్ కింద వస్తాయండి. ఈ మ్యాక్రోన్యూట్రియన్స్ అంటే ఏంటి? మన హార్ట్ పంపింగ్ కి కానీ, బ్లడ్ సర్క్యులేషన్ కి కానీ, కిడ్నీ రీఫిల్టరేషన్ కానీ, కిడ్నీ స్టోన్స్ ఉన్న వాళ్ళకి కూడా చాలా మంచిది. సో ఈ మిల్లెట్ ప్యాన్ కేక్ అనేది మన డైలీ డైట్ లో యాడ్ చేసుకుంటే ఇంకా బెనిఫిట్స్ ఏంటి?
ఇంకా దాని ఇంపార్టెన్స్ ఎలా చేసుకోవచ్చు మన డైట్ లో అంటే బూస్ట్ డైజెషన్ ఒకటి, అంటే దీంట్లో గట్ హెల్త్ ఇంపార్టెన్స్ ఒకటి ఉంటుంది, అండ్ బ్లడ్ షుగర్ కూడా కంట్రోల్ అవుతుంది. వేరాజ్ మధుమేహం ఉన్న వాళ్ళకి, డయాబెటీస్ ఉన్న వాళ్ళకి షుగర్ స్పైక్ అవ్వకుండా కూడా చూస్తుంది. అండ్ హార్ట్ హెల్త్ గురించి కూడా చెప్తున్నాం. హార్ట్ హెల్త్ గురించి ఇప్పుడే చెప్పుకున్నాము. పొటాషియం అండ్ మెగ్నీషియం అనేది చాలా ఇంపార్టెంట్. దాని వల్ల అనేది హార్ట్ అనేది పంపింగ్ ఉంటుంది. ప్లస్ ఏంటంటే ఇది హెల్దీ ఫ్యాట్స్ లో వస్తుంది కాబట్టి మనకి ఎలాంటి ప్రాబ్లం కాకుండా గుడ్ కొలెస్ట్రాల్ ని మెయింటైన్ చేస్తూ ఉంటుంది. స్ట్రెంథనింగ్ బోన్స్ అంటున్నాం ఎందుకు, తోటకూర ఉంది కాబట్టి అది హై ఇన్ కాల్షియం, మెగ్నీషియం అండ్ ఫాస్ఫరస్. సో మనం ప్రతి క్లాస్ లో ఇవి కామన్ గా చెప్తున్నామండి, కానీ బోర్ అవ్వకుండా ఒక్కొక్క పాయింట్ నోట్ చేసుకున్నాం అనుకోండి, ఒక్కొక్క ఇంపార్టెన్స్ అనేది మీకు అర్థమవుతుంది బాగా. ఇక్కడ గ్లూటెన్ ఫ్రీ అండ్ గట్ ఫ్రెండ్లీ అంటున్నాం. సో ఎవరికైతే పొట్ట సెన్సిటివ్ ఉంటుందో అండ్ ఏది తిన్నా తొందరగా పడదో వాళ్ళకి, సో అలాంటి వాళ్ళకి మన ప్యాన్ కేక్ అనేది బాగా హెల్ప్ అవుతుంది. ఎన్హాన్సెస్ ఎనర్జీ లెవెల్స్ అంటే ప్యాన్ కేక్ జనరల్ గా అందరు ఇష్టపడతారు. దాని వల్ల ఏమవుతుంది, దాంట్లో ఎనర్జీ లెవెల్స్ కూడా మెయింటైన్ అవుతాయి. మనకి ఇన్స్టెంట్ ఎనర్జీ ఉంటుంది, ఎందుకంటే దాంట్లో కాంప్లెక్స్ కార్బోహైడ్రేట్స్ అంటే పీచు పదార్థంతో కూడిన కార్బోహైడ్రేట్స్ అండి. కాంప్లెక్స్ కార్బోహైడ్రేట్స్ అంటే మన పొట్టలో ఎక్కువసేపు నిల్వగా ఉంటుంది. ఇంకా ప్లస్ ఏంటంటే అది బెడ్ స్ట్రీమ్ కి వెళ్లకుండా మన ఏవేవైతే అవయవాలకు వెళ్ళాలి ఎనర్జీ న్యూట్రియన్స్ అన్నది అక్కడికి వెళ్ళి మన ఒక్కొక్క ఆర్గన్ దాని ఫంక్షనింగ్ చేస్తుందండి. సో దీనికి మన సైన్స్ లో చెప్పాలంటే చాలా సిట్రిక్ యాసిడ్ సైకిల్ అంటారు, క్రెబ్స్ సైకిల్ అంటారు. సో ఇది అంటే డెప్త్ గా తెలుసుకోవాలంటే దీన్ని బయోకెమిస్ట్రీ అంటామండి. అంటే దీంట్లో ఒక రసాయనంగా జరగడంలో దీని కాంప్లెక్స్ కార్బోహైడ్రేట్స్ అంటాం. సో బి వైటమిన్స్ గురించి చెప్పాను, రైబోఫ్లేమిన్, థయామిన్, పెరిడాక్సిన్, నయాసిన్. సో ఇవన్నీ బి వైటమిన్స్ కింద వస్తాయి కాబట్టి అది ఎనర్జీ లెవెల్ అనేది బాగా బీట్ చేస్తుంది. అండ్ ఎయిడ్స్ ఇన్ వెయిట్ మేనేజ్మెంట్ అంటున్నాం, కీప్స్ యూ ఫుల్ లాంగర్ అండ్ క్రబ్స్ క్రేవింగ్స్ అంటే ఎవరికైతే క్రేవింగ్స్ ఎక్కువగా ఉంటాయి, పిల్లలే కాదండి పెద్దవాళ్ళకు కూడా క్రేవింగ్స్ ఉంటాయి, ఇది తినాలి లైక్ అది తింటే బాగుంటుంది అలాంటప్పుడు మన మిల్లెట్ ప్యాన్ కేక్ అనేది ఇంక్లూడ్ చేసుకోవడం, స్నాక్స్ లెక్క పెట్టుకోవచ్చు, మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ లెక్క కూడా పెట్టుకున్నారనుకోండి, మీకు ఒక ఫుల్ఫిల్మెంట్ అంటే మీది ఒక మీల్ అనేది కంప్లీట్ అవడానికి ఉంటుంది. బూస్ట్ ఇమ్యూనిటీ చెప్తున్నాం, రోగ నిరోధక శక్తి అండ్ ఇమ్యూనిటీ అంటే ఇంటర్నల్ గా మీరు స్ట్రాంగ్ అవుతారు అనమాట. జనరల్ గా అంటే మెడిసిన్ వేసుకోకుండా చిన్న చిన్న తుమ్ములకి, కోల్డ్ కి, కాఫ్ కి రాకుండా మీరు ఒక ఇమ్యూనిటీ, ఒక సేఫ్టీ షీల్డ్ అనేది ప్రొటెక్ట్ చేస్తారండి. దాన్ని రోగ నిరోధక శక్తి అంటున్నాం, ఎందుకంటే ఇవి లోడెడ్ విత్ వైటమిన్స్, మినరల్స్ అండ్ యాంటీ ఆక్సిడెంట్స్. సో మనం ఇప్పుడు ఇంకా ప్రోడక్ట్ కి వెళ్దామండి, మిల్లెట్ మసాలా నూడిల్స్ అండి. సో ఈ మిల్లెట్ ప్యాన్ కేక్ లో పిల్లలకి ఎలా పెట్టాలి అనేది మనము క్వశ్చన్ అండ్ ఆన్సర్స్ లో తెలుసుకుందామండి. మన చాట్ బాక్స్ లో మీరు పెట్టండి ఏమైనా క్వశ్చన్స్ ఉంటే ఈ మిల్లెట్ ప్యాన్ కేక్ మీద. సో నెక్స్ట్ ప్రోడక్ట్ వచ్చేసి మిల్లెట్ మసాలా నూడిల్స్ అండి. ఇది కూడా పిల్లలకి చాలా ఇష్టము. అండ్ నూడిల్స్ అంటే ఎవరు అట్రాక్ట్ కారండి, పెద్దవాళ్ళు కూడా అట్రాక్ట్ అవుతారు అండ్ అందరికి ఇష్టమే దాదాపు. సో ఆ నూడిల్స్ ని ఎలా చేసుకోవాలి అని అందరు మైదా నూడిల్స్ కానీ, వైట్ నూడిల్స్ కానీ దీనికే బాగా ఇష్టపడుతున్నారు. కానీ మిల్లెట్ మసాలా నూడిల్స్ వల్ల ఏంటి బెనిఫిట్స్ అనేది మనం తెలుసుకుందాం. ఇంగ్రీడియంట్స్ చూసారంటే దీంట్లో ఫింగర్ రాగి మిల్లెట్, సజ్జలు, ఎరకలు అండ్ ఊదలు, సో ఇవన్నీ ఉన్నాయన్నమాట. సో దీంట్లో 4 మిల్లెట్స్ కలిపిన మీకు మిల్లెట్ మసాలా నూడిల్స్ అని వస్తుంది. ఆ మసాలా నూడిల్స్ ఏమేమి రెసిపీస్ గా మీరు చేసుకోవచ్చు, ఎగ్ తో కూడిన మసాలా నూడిల్స్ చేసుకోవచ్చు, వెజిటేబుల్స్ వేసుకోవచ్చు, స్పైసీ నూడిల్స్ వేసుకోవచ్చు. స్పైసీ అంటే మన రెడ్ చిల్లీ పౌడర్ తో కానీ లేకుంటే రెడ్ చిల్లీ రైస్ ఫ్లేక్స్ కానీ వేసుకున్నారు అనుకోండి, అది స్పైసీగా అవుతుంది. సో మన రాగి, సజ్జలు, అరికలు, ఊదలు ఇవన్నీ చాలా మంచిది. కానీ ఇక్కడ ఏంటంటే మనము థైరాయిడ్ పేషెంట్స్ ఒకవేళ ఏమైనా ఉంటే అరికెలు అనేది కొంచెం తగ్గించి తినాలి కాబట్టి ఆ పోర్షన్ అనేది క్రమంగా ఉంది కాబట్టి వాళ్ళకు కూడా మనం రికమెండ్ చేయొచ్చు, నో ప్రాబ్లం. సో దీని ఇంపార్టెన్స్ గురించి తెలుసుకుందామండి. దీని బెనిఫిట్స్ ఏంటి, బెనిఫిట్స్ ఆఫ్ మిల్లెట్ మసాలా నూడిల్స్. సో బెనిఫిట్స్ రాగి గురించి మనం ఇప్పుడు తెలుసుకుంటాం. రాగి పుష్కలంగా హై ఇన్ కాల్షియం, ఐరన్ అండ్ వైటమిన్స్ లోడెడ్ గా ఎక్కువ ఉంటుందండి. దాంతో కాకుండా స్ట్రెంథనింగ్ బోన్స్ అండ్ ప్రివెంట్స్ అనీమియా, ఎవరికైతే రక్త బలహీనత ఉంటుందో లైక్ కొంచెం ఏమైనా పనిచేసినా నీరసంగా ఉండడం, దాన్ని ఇంగ్లీష్ లో ఫెటిక్నెస్ అంటాము. ఇంకా ప్లస్ జనరల్ గా ఎక్నీ ఇష్యూస్ ఉన్నా కానీ, సో ఇలాంటి వాటికి మన రాగి చాలా హెల్ప్ అవుతుందండి. సో రాగి అనేది
కొంతమందికి వేడి చేస్తుంది పొట్టలో అంటారు. కానీ రాగి అనేది సమభాగంలో తీసుకుంటే కానీ అలాంటి ప్రాబ్లం ఏమీ రాదు. సో సజ్జలు అంటున్నాం. సజ్జల గురించి తెలుసుకోవాలంటే రిచ్ ఇన్ ఐరన్, బూస్ట్ హిమోగ్లోబిన్ అండ్ ఎయిడ్స్ డైజెషన్. బూస్ట్ హిమోగ్లోబిన్ అంటే మన హిమోగ్లోబిన్ ని కూడా ప్యూరిఫికేషన్ చేయడంలో చాలా హెల్ప్ అవుతుందండి. సో దట్ ఏంటంటే దాంట్లో గుడ్ ఆక్సిజన్ అనేది ఫిల్ అవ్వడం వల్ల మన హిమోగ్లోబిన్ కూడా యాక్టివ్ గా హార్ట్ పంపింగ్ అవుతుంది. ప్లస్ ఏంటంటే నాట్ ఈవెన్లీ ఎయిడ్స్ డైజెషన్, మన బ్లడ్ ప్రెషర్ కూడా చాలా మెయింటైన్ చేస్తుంది అనమాట. అండ్ కొడోమిలెట్ అరికెలు, లో గ్లైస్మిక్ ఇండెక్స్, గ్రేట్ ఫర్ డయాబెటిక్ కంట్రోల్. సో లో గ్లైస్మిక్ ఇండెక్స్ అంటే ఇప్పుడే చెప్పాము, రక్తం మనది ఏదైతే మనం తింటామో రక్త కణాల్లో వెళ్లకుండా అది ఎనర్జీ లెక్క స్ప్రెడ్ అవుతుంది. అండ్ అది చాలాసేపు మనకి ఎనర్జీ లెక్క ఇస్తుంది కాబట్టి దాన్ని లో గ్లైస్మిక్, అంటే గ్లైస్మిక్ ఇండెక్స్ అంటేనే డయాబెటిక్ కి వాడే సైంటిఫిక్ పదం అండి. అందుకే గ్లైస్మిక్ ఇండెక్స్ అంటున్నాం. లో గ్లైస్మిక్ ఇండెక్స్ అంటే లోగా మన బ్లడ్ షుగర్ లెవెల్ అనేది చూపిస్తుంది కాబట్టి లో గ్లైస్మిక్ ఇండెక్స్ అని అంటున్నాం అన్నమాట. సో బనియాడ్ మిల్లెట్ ఊదలు హై ఇన్ ఫైబర్, ప్రమోట్స్ గట్ హెల్త్ అండ్ వెయిట్ మేనేజ్మెంట్. సో ప్రతి ఒక్క మిల్లెట్ అనేది వెయిట్ మేనేజ్మెంట్ కి హెల్ప్ అవుతుంది. దాంతో పాటు అది పీచు పదార్థాల్లో చాలా గొప్పగా ఉంటుంది. ఇంకా ప్రమోట్స్ గట్ హెల్త్ అండి. సో గట్ హెల్త్ అంటే ఎవరైతే ఏ సెన్సిటివ్ ఉన్నా రాగి కానీ, సజ్జలు కానీ, అరికెలు కానీ, ఊదలు కానీ అన్నిటికీ గట్ హెల్త్ అనేది సెన్సిటివ్ ఉన్న వాళ్ళకి బాగా హెల్ప్ అవుతుందండి. సో ఇవన్నీ బెనిఫిట్స్ ఆఫ్ మసాలా నూడిల్స్. పిల్లలకైతే మనం కళ్ళు మూసుకొని మనం ప్రిపేర్ చేసి ఇవ్వచ్చండి. ఒకవేళ పెద్దవాళ్ళు కావాలనుకున్నా కానీ దాంట్లో వెజిటేబుల్స్ వేసుకొని చేసుకోవడం వల్ల పిల్లలకి మీకు లైక్ ఇంకా కొంచెం ఎనర్జీ, ఇంకెక్కువ న్యూట్రిషన్స్ యాడ్ అయ్యి మనం కన్జ్యూమ్ చేయొచ్చు అన్నమాట. ఇంపార్టెన్స్ ఏంటండి? ప్రమోట్స్ డైజెస్టివ్ హెల్త్, రెగ్యులేట్స్ బ్లడ్ షుగర్, బూస్ట్ ఇమ్యూనిటీ, ఎయిడ్స్ ఇన్ వెయిట్ మేనేజ్మెంట్. సో సేమ్ పాయింట్సే కానీ దాని బెనిఫిట్స్ అని కొంచెం భిన్నంగా ఉంటాయి. లైక్ ప్రమోట్స్ డైజెస్టివ్ హెల్త్ అంటున్నాం. హై ఫైబర్ ప్రివెంట్స్ కాన్స్టిపేషన్, అంటే మలబద్ధకం. ఎవరికైతే స్టూల్ హార్డ్ గా రావడం, మోషన్ హార్డ్ గా రావడం కానీ లైక్ చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేసిన వాళ్ళకి డైజెస్టివ్ హెల్త్ కి బాగా హెల్ప్ అవుతుంది. ఎందుకంటే దీంట్లో పీచు పదార్థం ఉంటుంది కాబట్టి. ఇంకోటి రెగ్యులేట్స్ బ్లడ్ షుగర్ అంటున్నాం. అంటే ఏదైతే కార్బోహైడ్రేట్స్ ఉంటాయో మన షుగర్ లెవెల్ ని, మన బ్లడ్ గ్లూకోజ్ లెవెల్ ని స్పైక్ కాకుండా చూసుకుంటుంది అనమాట. అంటే దాన్ని ఆ పదంనే మనం గ్లైసమిక్ ఇండెక్స్ అని కూడా అంటున్నాము. అండ్ స్లో రిలీజింగ్ ద కార్బ్స్ ప్రివెంట్ స్పైక్స్, అంటే ఏవైతే తింటామో ఇది కాంప్లెక్స్ కార్బోహైడ్రేట్స్ కాబట్టి మన షుగర్ లెవెల్ పెరగకుండా, స్పైక్ కాకుండా మెయింటైన్ చేస్తుంది అనమాట. బూస్ట్ ఇమ్యూనిటీ. బూస్ట్ ఇమ్యూనిటీ అంటే ఏం లేదు, రోగ నిరోధక శక్తి అండి. ఒక కవరింగ్ షీల్డ్ మనకి ప్యాక్డ్ విత్ వైటమిన్స్ అండ్ మినరల్స్. వైటమిన్స్, మినరల్స్ అంటే చాలా ఉంటాయండి దీంట్లో. ప్రోటీన్, కాల్షియం, మెగ్నీషియం, పొటాషియం. సో ఇవన్నీ ఏవైతే తెలుసుకున్నామో ఇవి ఒక చిన్న భాగం. ఇంకా చాలా ఉంటాయి దీంట్లో వైటమిన్స్, మినరల్స్ గురించి తెలుసుకోవాలంటే. ఎయిడ్స్ ఇన్ వెయిట్ మేనేజ్మెంట్ అండి. కీప్స్ యూ ఫుల్ ఫర్ లాంగర్, అంటే మీ పొట్టలో ఏంటంటే చాలాసేపు నిలువుగా ఉండడం కంటే మీకు బాగా ఆకలి అవ్వకుండా స్ట్రాంగ్ గా ఫుల్ఫిల్నెస్ గా ఉంటుందండి. అదే చెప్పాలంటే. గ్లూటెన్ ఫ్రీ అండ్ గట్ ఫ్రెండ్లీ, అంటే మీ గట్ కి చాలా ఫ్రెండ్ మాట. మీ పొట్టకి ఎక్కడ హామ్ కాకుండా, ఇంకా స్పెషల్లీ ఎవరికైతే బ్లడ్ మోషన్స్ అవుతున్నాయో లేకుంటే కాన్స్టిపేషన్ తో పాటు తరచుగా కాన్స్టిపేషన్ అవ్వకుండా సడన్ గా బ్లడ్ మోషన్స్ అయ్యింది వాళ్ళకు కూడా గట్ ఫ్రెండ్లీ అండి. ఇంకా ప్లస్ ఏంటంటే లోపల సెన్సిటివ్, పొట్ట భాగంలో ఎవరైతే సెన్సిటివ్ ఇష్యూస్ బాగుంటారో వాళ్ళకి గట్ ఫ్రెండ్లీ అండ్ హెల్దీ అండి. అండ్ రిచ్ ఇన్ ప్రోటీన్ అండ్ ఐరన్, ఎందుకంటే అరికలు ఉన్నాయి, రాగి ఉంది, ఇంకా ప్లస్ కోడో మిల్లెట్ ఉంది కాబట్టి అది రిచ్ ఇన్ ప్రోటీన్ అండ్ ఐరన్. మజిల్ గ్రోత్ కి చాలా మంచిది అండ్ ఎనర్జీ లెవెల్స్ కూడా చాలా మంచిది. ఎందుకంటే పిల్లలు బాగా స్పోర్ట్స్ ఆడతారు, ఆడి ఆడి వస్తారు. సో ఇలాంటి మిల్లెట్ నూడిల్స్ ఇవ్వడం వల్ల వాళ్ళకి మజిల్ గ్రోత్ ఉంటుంది, ప్లస్ ఎనర్జీ లెవెల్స్ ఉంటుంది. సో ఫస్ట్ ప్రోడక్ట్ అండ్ సెకండ్ ప్రోడక్ట్ గురించి ఏమైనా డౌట్స్ ఉంటే చాట్ బోర్డ్ లో పెట్టండి సార్. లాస్ట్ కి సార్ అండ్ మ్యామ్. సో ఏంటంటే లాస్ట్ కి ఒక్కొక్క క్వశ్చన్ ని మనం ఆన్సర్ ఇచ్చుకుంటూ వద్దాం. ఓకేనండి. సో నెక్స్ట్ ప్రోడక్ట్ వచ్చేసి రాగి ఇడ్లీ ఇన్స్టెంట్ ప్రీమిక్స్ అండి. మీకు కొత్తది, అంత అంత కొత్తదనమేం కాదు. రాగి ఇడ్లీ అందరు చేసుకుంటున్నారు. కానీ ఈ రాగి ఇడ్లీ ఏంటంటే ఇంగ్రీడియంట్స్ మనం యూజ్ చేసింది జొన్న అండ్ రాగి అండి. దీంట్లో జొన్న వల్ల ఏమవుతుందంటే మనం జనరల్ గా ఇడ్లీ పులవడానికి కానీ ఫర్మెంటేషన్ కావాలంటే మనం ఏమంటారు రాత్రి సోక్ చేసి పెడతాం. కానీ దీనికి అలా అవసరం లేదు. జొన్న ఉంది కాబట్టి ఒక అరగంట పెట్టి ఒక పెరుగులో నానేసి మీరు
ఏమంటారు చిన్న బ్యాటర్, థిక్ బ్యాటర్ అంటే చిక్కటి బ్యాటర్ చేసుకున్నారు అనుకోండి, ఆటోమేటిక్ గా అది కొంచెం ఫర్మెంట్ అవుతుంది. సో మీకు సపరేట్ గా సోడా వేయడమో కానీ లేకుంటే దాని ఇంకా ప్రిజర్వేటివ్స్ ఏమైనా యాడ్ చేయడం అవసరం లేదండి. అది ఆల్రెడీ పొంగుతుంది, కొంచెం మెత్తగా రావడానికి అరగంట అలా పెడితే సరిపోతుంది. కానీ ఏంటంటే దీనికి మీరు వెజిటేబుల్స్ యాడ్ చేసుకోవాలన్నా ఇంకేమైనా యాడ్ చేసుకోవాలన్నా మీరు యాడ్ చేసుకోవచ్చు. ఇప్పుడు మనం చెప్పొచ్చు ప్లెయిన్ గా వేసుకున్నారనుకోండి అది సాఫ్టీ ఫ్లఫీ రాగి ఇడ్లీ అంటే సాఫ్టీ ఫ్లఫీ అండ్ రాగి ఇడ్లీ అవుతుంది. ఒకవేళ క్యారెట్ యాడ్ చేసుకున్నారనుకోండి దాంట్లో క్యారెట్ రాగి ఇడ్లీ అవుతుంది. అది జనరల్ గా డయాబెటీస్ కి చాలా మంచిది కాబట్టి డయాబెటిక్ ఫ్రెండ్లీ రాగి అంటున్నాం. సో మన రాగి ఇడ్లీస్ కానీ రాగి దోశ కానీ ఏ ప్రోడక్ట్ అన్నా అన్నిటికీ ఫ్రెండ్లీ కాబట్టి స్పెషల్ గా ఎప్పుడు డయాబెటీస్ ఎందుకు యూజ్ చేస్తామంటే మన మనం ఉన్న ఏషియన్స్ లో మటుకైతే అందరికి డయాబెటీస్ అనేది చాలా కామన్ అండి. సో వాళ్ళు ఎంత జాగ్రత్తగా మనం ఫుడ్ వాడితే అంత హెల్దీగా వాళ్ళ లెవెల్స్ అన్ని మెయింటైన్ చేయొచ్చు అన్నమాట. సో దాని హెల్త్ బెనిఫిట్స్ ఆఫ్ రాగి ఇడ్లీ అండ్ ఇంపార్టెన్స్ ఇన్ డైలీ డైట్. సో రెండు తెలుసుకుందాం మనం. సో హెల్త్ బెనిఫిట్స్ ఆఫ్ రాగి ఇడ్లీ అండి. రాగి ఇడ్లీని ఫింగర్ మిల్లెట్ అంటారు. మీకు తెలుసు రాగి ఇడ్లీ గురించి ఇప్పుడే చెప్పుకున్నాం, అది ఫైబర్ ఎక్కువ అని, కాల్షియం, ఐరన్, పీచు పదార్థం ఎక్కువ, బోన్స్ కి మంచిది. ఇంకా ప్లస్ హిమోగ్లోబిన్ అని, అనిమిక్ కండిషన్ అంటే ఎవరికైతే రక్తహీనత బలహీనత ఉందో వాళ్ళకు కూడా మంచిది. ఇంకా డైజెషన్ కి, ఇంకా ప్లస్ దీంట్లో మెగ్నీషియం, కాల్షియం అంటే దీంట్లో కిడ్నీ ఫిల్టరేషన్ ప్రాసెస్ కి కూడా చాలా బెనిఫిట్స్ ఉన్నాయన్నమాట దీంట్లో రాగిలో. నెక్స్ట్ జొన్నలో వచ్చేసి అది ప్రోటీన్ అంటున్నాము, మజిల్ గ్రోత్ కి చాలా హెల్ప్ అవుతుంది, ఓవరాల్ హార్ట్ హెల్త్ కి. యాంటీ ఆక్సిడెంట్స్ అంటే ఏం లేదండి, లోపట ఆక్సిజన్, ప్యూర్ ఆక్సిజన్ అనేది మన హార్ట్ నుంచి పంపింగ్ వస్తుంది, హార్ట్ నుంచి పంప్ అవుతుంది చూడండి, దాన్ని గుడ్ యాంటీ ఆక్సిడెంట్స్ అంటాం అన్నమాట. ఎప్పుడైతే సరే మన బాడీలో గుడ్ ఆక్సిజన్ కావాలి అంటే ఎక్సర్సైజ్ తో పాటు మంచి ఫుడ్ వెళ్ళాలి. అప్పుడు ఏమవుతుంది, అది యాంటీ ఆక్సిడెంట్స్ అనేది గుడ్ గుడ్ ఉండడం వల్ల మనకి హెల్త్ పరంగా ఓవరాల్ మనం హెల్తీగా ఉంటాం. సో హెల్త్ బెనిఫిట్స్ లో రాగి అండ్ జొన్న క్లియర్ గా ఉన్నాయండి. ఈ పాటికి అన్ని డౌట్స్ అన్ని కొంచెం క్లియర్ అవుతుండొచ్చు, ఎందుకంటే 5 days నుంచి మీరు క్లాసెస్ అటెండ్ అవుతున్నారు కాబట్టి ఎక్కడ ఏం క్వశ్చన్స్ రాకుండా మీరు చాట్ బోర్డ్ లో మీరు పెడితే దానివల్ల మనం నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్దాం, వేరే వాళ్ళకి కూడా ఈజీగా అవుతుందో ఈ క్వశ్చన్ లో ఈ ఆన్సర్ ఉందా అని. సో ఇంపార్టెన్స్ ఇన్ డైలీ డైట్ అండి. స్ట్రెంగ్త్ ఇన్ బోన్స్ అండ్ జాయింట్స్, రాగి గురించి చెప్పుకున్నాం, అది ప్లాంట్ సోర్స్ లో చాలా రిచెస్ట్ అని. జనరల్ గా అందరూ కాల్షియం టాబ్లెట్స్ వేసుకుంటారు, కాల్సిమాక్స్. ఆఫ్టర్ ఒక 40+ వచ్చాక ప్రతి ఒక్కరు కాల్షియం వేసుకోవాలని డాక్టర్ సజెస్ట్ చేస్తున్నారు. కానీ కాల్షియం తో పాటు ఎవ్రీ ఆల్టర్నేట్ డే మనం రాగి ఇంక్లూడ్ చేసుకుంటే 1 day టాబ్లెట్ వేసుకోవచ్చు, 1 day జావా తాగొచ్చు. సో ఇట్లా మీరు ఏదైతే టాబ్లెట్ సప్లిమెంట్స్ ఉంటారో కొంచెం స్లోగా అవాయిడ్ చేయొచ్చు, ఏం పర్వాలేదు, ఇంకా హెల్దీగా ఉంటారు. అంటే డైలీ టాబ్లెట్ వేసుకున్న బదులు 1 time లో మీరు రాగి యాడ్ చేసుకున్నారు అనుకోండి, ఎవ్రీ ఆల్టర్నేట్ డే లైక్ మండే, వెనస్డే అండ్ ఫ్రైడే మీరు టాబ్లెట్ సజెషన్ చేసుకున్నారు అనుకోండి, ట్యూస్డే, థర్స్డే అండ్ సాటర్డే మీరు రాగి జావా తాగుతారు. సో ఇట్లా మీరు యాడ్ చేసుకున్నారు అనుకోండి, మన మందులకు కూడా కొంచెం దూరం ఉంటాం, ఆర్టిఫిషియల్ గా వచ్చేది కాదు, న్యాచురల్ సోర్స్ గా హెల్దీగా ఉండడానికి మనం ట్రై చేస్తున్నాం. ఎయిడ్స్ డైజెషన్ అండ్ గట్ హెల్త్, హై ఫైబర్ అండ్ కాన్స్టిపేషన్ అండి. రెగ్యులర్ ఇంకా ప్లస్ అంటే దీని గురించి చెప్పాలంటే పీచు పదార్థం ఎక్కువగా ఉంటుంది, ఇంకా మనకి మలబద్ధకాన్ని తీసేస్తుంది. రెగ్యులర్ బ్లడ్ ప్రెషర్ అంటున్నాం ఎందుకంటే చెప్పాం ఆల్రెడీ, పొటాషియం, మెగ్నీషియం ఎక్కువ ఉండడం వల్ల అది మనకి డయాబెటీస్ కి మంచిది, బ్లడ్ షుగర్ కూడా కంట్రోల్ చేస్తుంది. ఇంకా ఏదైతే రాగి ఇడ్లీ తింటామో మన రక్త కణాలలో వెళ్లకుండా మనకి ఎనర్జీ ఇస్తుంది కాబట్టి మన గ్లూకోజ్ లెవెల్ కూడా మెయింటైన్ అవుతుంది. బూస్ట్ ఎనర్జీ అండ్ స్టామినా, మనకందరికీ తెలుసు మిల్లెట్స్ అంటేనే మంచి స్టామినా ఇస్తుంది. ఇంకా దట్టు కాంప్లెక్స్ ఎనర్జీ అంటే పీచు పదార్థంతో కూడిన ప్రోటీన్ అండ్ కార్బోహైడ్రేట్స్ ఉన్నాయి కాబట్టి మనకి పుష్కలంగా ఎనర్జీ ఉంటుందండి. సపోర్ట్స్ వెయిట్ మేనేజ్మెంట్, కీప్స్ యూ ఫుల్ లాంగర్ అండ్ రెడ్యూసింగ్ క్రేవింగ్. సేమ్ వెయిట్ మేనేజ్మెంట్, ఎవరైనా వెయిట్ లాస్ కావాలన్నా రాగి ఇడ్లీ డిన్నర్ కి తీసుకోవచ్చు, రాగి ఇడ్లీ మన బ్రేక్ఫాస్ట్ కూడా తీసుకోవచ్చు. సో దట్ ఏంటంటే మీల్ రిప్లేస్మెంట్ అంటారు దీన్ని. మీల్ రిప్లేస్మెంట్ అంటే ఆ టైంలో జొన్న రొట్టె తీసుకోకుండా, బ్రౌన్ రైస్ తీసుకోకుండా రాగి ఇడ్లీ తీసుకోవడం వల్ల ఏమవుతుంటే మిల్లెట్ మీల్ రిప్లేస్మెంట్ అంటే దాని బదులు మీరు ఇది వాడుతున్నారు. సో దాని వల్ల మీకు వెయిట్ మేనేజ్మెంట్, వెయిట్ కంట్రోల్ అవుతుంది అనమాట. గ్లూటెన్ ఫ్రీ అండ్ న్యూట్రియన్స్ డెన్స్ అంటే సూటబుల్ ఫర్ ఆల్ హెల్త్ కండిషన్స్ అండి. ఎవరైతే వీక్ ఉన్నా, ఎవరైతే సెన్సిటివ్ ఉన్నా, డైజెషన్ ఇష్యూ ఉన్నా, లైక్ ఇప్పుడు తింటే అరగదు, అది తింటే లైక్ కొంచెం తేపులు రావడం, అన్ఈజీగా ఉండడం, అలాంటి వాళ్ళకి ఇది బెస్ట్ అండి. రాగి ఇడ్లీ ది బెస్ట్ ఫుడ్.
సో ఇంతవరకు 3 ప్రోడక్ట్స్ గురించి తెలుసుకున్నామండి. సో నెక్స్ట్ ప్రోడక్ట్ కి వెళ్తున్నాము. న్యూట్రీ మిల్లెట్ డిలైట్ సేవరీ అండి. మిల్లెట్ సేవరీ అంటే డిలైట్ అంటే ఒక మన మన డైట్ లో ఒక లైట్ ఒక ఎనర్జీ ఇవ్వడం అండి. న్యూట్రీ మిల్లెట్ అంటే ఒక న్యూట్రిషన్ తో కూడిన మిల్లెట్ అంటే న్యూట్రిషన్ తో కూడిన ఒక మిల్లెట్ ప్రోడక్ట్. సేవరీ అంటే స్వీట్ అండి. దాంట్లో వచ్చేసి మనం యూజ్ చేసిన ఇంగ్రీడియంట్స్ జొన్నలు అండి, పాప్డ్ జొన్నలు అండ్ అదేమంటారు అదే కొంతమంది జొన్నలు పాప్కార్న్స్ అవుతాయని ఎవరికైనా ఐడియా ఉందా అండి? పాప్కార్న్స్ జనరల్ గా మన పాప్కార్న్స్ ఏమో యాక్టివ్ పాప్కార్న్స్ లైక్ ఎలా ఉంటాయో జొన్న పాప్కార్న్స్ కూడా చేస్తారండి కొంతమంది. సో జొన్న పాప్కార్న్స్ జొన్నలు తోని చేసింది, ఇంకా ఉలువలు లైక్ హార్స్ గ్రామ్. దాంతో పాటు మనము దానికి ఇంకా కొంచెం న్యూట్రిషన్ చేయడానికి తోటకూర, మఖానా అంటే లోటస్ సీడ్స్ అంటామండి, బాదం పప్పు, జీరా, బ్లాక్ పెప్పర్ అండ్ సేందవ నమ్మక్ వేసినందుకు దాంట్లో ఏంటంటే అది స్వీట్ గా సార్ గా టేస్ట్ ఉంటుంది. జాగ్రీ ఉంటుంది కాబట్టి కొంచెం దాంట్లో ఆ అదేమంటారు కొంచెం స్వీట్ గా సాల్టీగా ఉంటుంది అన్నమాట. సో ది ఇంపార్టెన్స్ ఏంటి, ఇన్ని ఇంగ్రీడియంట్స్ ఉన్నాయి. సో దీని ఇంగ్రీడియంట్స్ లో మనం ఏం తెలుసుకోవాలి, లైక్ జొన్న గురించి మనం తెలుసుకున్నాం, అది బ్లడ్ ప్రెషర్ కి పనిచేస్తుందని, పీచు పదార్థం అని, ఎయిడ్స్ ఇన్ డైజెషన్ అని, అది కంప్లీట్ కోర్ ఆఫ్ ద ఫుడ్ అండి. సో ప్రతి ఒక్క మిల్లెట్ అనేది ఫైబర్ రిచ్ ఉంటుంది, ప్రోటీన్ ఉంటుంది, డైజెషన్ కి ప్రాబ్లం కానికుండా చూసుకుంటుంది అండ్ రెగ్యులేట్స్ ద బ్లడ్ ప్రెషర్. అంటే ఏది ఎంత తీసుకోవాలి అంత క్రమంగా మన ఇంగ్రీడియంట్స్ అనేది డివైడ్ చేస్తున్నారండి. సో మనం ఇంకా మన జస్ట్ డైరెక్ట్ గా ప్రోడక్ట్ తీసుకొని కన్జ్యూమ్ చేయడమే. ఉలువలు అంటున్నాం, హార్ట్స్ గ్రామ్ రిచ్ ఇన్ ఐరన్, ఎందుకంటే జనరల్ గా డైరెక్ట్ గా కన్జ్యూమ్ చేయలేము. సో ఈ విధంగా మనం కన్జ్యూమ్ చేస్తాం. లైక్ వెయిట్ లాస్ కి హెల్ప్ అవుతుంది, మెటబాలిజం అంటే బాగా ఎనర్జీగా వస్తుంది అండ్ ఇది రిచ్ ఇన్ ఐరన్ అండ్ ప్రోటీన్ అండి. సో ఏంటంటే గుడ్ మన ప్రతి పిల్లలకి ఎదుగుదలకి హైట్ అండ్ గ్రోత్ కి ఐరన్ అండ్ ప్రోటీన్ చాలా అవసరం అండి. ఈవెన్ కొంతమందికి హెయిర్ ఫాల్ ఉన్నా, హార్మోనల్ ఇంబాలెన్స్ ఉన్నా ప్రోటీన్ అండ్ కాల్షియం కాంబినేషన్ అనేది కంపల్సరీ రిక్వైర్డ్ అండి. సో మఖానా ఇంగ్లీష్ లో ఫాక్స్ నట్స్ అంటాము అండ్ లోటస్ గింజలు అంటాం మఖానా అని. మఖానా అనేది చాలా అవసరం అండి. ఇది ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ లో రిచ్ ఇన్. ఎవరైతే వెజిటేరియన్స్ ఉంటారో ఒమేగా క్యాప్సూల్స్ వేసుకుంటారో, ఒమేగా క్యాప్సూల్ తో పాటు మఖానా కన్జ్యూమ్ చేశారనుకోండి, మీరు క్యాప్సూల్ వేసుకున్న పని లేదు. ఒక టైంలో క్యాప్సూల్ ఒక టైంలో మఖానా కన్జ్యూమ్ చేసుకున్నారనుకోండి, మీరు ఇంకా అసలు టాబ్లెట్స్ కూడా సప్లిమెంట్స్ అనేది తగ్గించుకోవచ్చు స్లోగా. ఎందుకంటే ఇది హార్ట్ కు మంచిది అండ్ లో ఇన్ క్యాలరీస్. బాదం పప్పు గురించి అందరికి తెలుసు, బ్రెయిన్ అనేది బాగా షార్ప్ అవుతుంది. స్పెషల్లీ చదివే పిల్లలకి చాలా మైండ్ ఫాస్ట్ గా ఉండాలి అంటే బాదం పప్పు చాలా మంచిది అండి. కానీ డేకి 5 to 7 బాదం తిన్నారండి సరిపోతుంది. ఒక్క బాదంలో 7 క్యాలరీస్ ఉంటాయండి. డేకి ఒక 6 వేసుకున్నా కానీ 7 6 42 క్యాలరీస్ వస్తాయి అన్నమాట. సో డైలీ 5 to 6 బాదం నానబెట్టుకోవడం తినడం వల్ల ఏం హామ్ కాదు, బ్రెయిన్ ఫంక్షనింగ్ కూడా బాగుంటుంది, స్కిన్ హెయిర్ అన్నిటికీ హెల్దీ. అంటే వైటమిన్ ఈ అంటే జనరల్ గా వైటమిన్ ఈ ఇంగ్లీష్ లో టోకోఫెరాల్ అంటారండి. అది స్కిన్ కి మంచిది అండ్ హెయిర్ కి మంచిది. సో హెల్దీ ఫ్యాట్స్ కాబట్టి బాదం పప్పు అనేది చాలా మంచిది. కానీ రాత్రి నానబెట్టేసి పొద్దున్న తీసుకోవడమే దాని టిప్ అండి. ఇలా తరచుగా ఇప్పుడే నానబెట్టేసి ఇట్లాగ తినడం కాదు. రాత్రి నానబెట్టింది ఏమవుతుందంటే దాంట్లో ఉన్న ఫైటెన్స్ అనే టాక్సిక్ మెటీరియల్ పొట్టు నుంచి వెళ్ళిపోవడం వల్ల మీరు మార్నింగ్ పొట్టు తీసి తినడం వల్ల ఇంకా మీకు హెల్దీగా ఉంటారు అనమాట. ఆ ఫైటెన్స్ అనేది హార్మ్ఫుల్ అండి. బాదం పప్పు ఎప్పుడా కానీ నానబెట్టి దాన్ని పొట్టు తీసే వాడాలి దేనికన్నా కానీ. అండ్ జీరా అంటున్నాం, జీరా గురించి తెలుసు, జీరా అండ్ పెప్పర్ అది బ్లోటింగ్ ఇష్యూస్ కానీ, డైజెషన్ ఇష్యూస్ కానీ, ఇమ్యూనిటీకి కానీ అన్నిటికీ బాగా పనిచేస్తుంది. సో నాట్ ఓన్లీ ఇమ్యూనిటీ, అది టేస్ట్ కూడా బాగుంటుంది. సో మన జొన్న ఈ పౌడర్ లో మటుకు మఖానా, బాదం పప్పు, పాప్డ్ జొన్న అండ్ ఉలువలు ఉంటాయి కాబట్టి మీకు హెల్దీ వే ప్రోడక్ట్ అండి ఇది. సో దీని ఇంపార్టెన్స్ ఏంటి మన డైట్ లో, బూస్ట్ ఎనర్జీ అండ్ స్టామినా అంటే హై ప్రోటీన్ అండ్ హెల్దీ ఫ్యాట్స్ ప్రొవైడెడ్ సస్టైన్ ఎనర్జీ. అంటే ఇందాక కూడా చెప్పుకున్నాం, బూస్ట్ ఎనర్జీ అంటే ఎనర్జీగా, హెల్దీ ఫ్యాట్స్ అంటే చెప్పాను ఇప్పుడే, వైటమిన్ ఈ అండ్ ఒమేగా, దీస్ ఆర్ ద హెల్దీ ఫ్యాట్స్. సో అన్నిట్లో హై ప్రోటీన్ హెల్దీ ఫ్యాట్స్ ఉండడం వల్ల మనకి ఇన్స్టెంట్ ఎనర్జీ అనేది బాగా ఇస్తుంది అన్నమాట. ఎయిడ్స్ ఇన్ వెయిట్ లాస్ అంటే అది లో ఇన్ క్యాలరీ ఉందంటే మీరు ఎంత తీసుకున్నా లైక్ వన్ థింగ్ అండి,
ఈ ప్రోడక్ట్ అనేది జనరల్ గా మీరు జావా లెక్క స్వీట్ లెక్క చేసుకుంటారు కాబట్టి మీరు ఎంత తీసుకున్నా లో క్యాలరీ గానే ఉంటుంది కాబట్టి హెల్తీ ఇంగ్రీడియంట్స్ ఉన్నాయి కాబట్టి మీరు ఎక్కువ తీసుకోవాలన్నా తీసుకోలేరు, ఎందుకంటే దాంట్లో జొన్న ఉంది కాబట్టి అది మీ పొట్టని ఫుల్ఫిల్ గా చూస్తుంది ఎక్కువ. సో మీరు 2-3 స్పూన్స్ కన్నా ఎక్కువ తీసుకోలేరు, ఆర్ 1 కటోరీ అనుకోండి, ఒక చిన్న కటోరీ. అండ్ ఇంప్రూవ్స్ డైజెషన్ గురించి చెప్పుకోవాలంటే దాంట్లో మిరియాలు ఉన్నాయి, జీలకర్ర ఉంది, ఇవన్నీ ఉన్నాయి కాబట్టి అది ప్రమోట్స్ గట్ హెల్త్, అంటే మన పొట్టకి హామ్ కాకుండా చూస్తుంది. రెగ్యులర్స్ బ్లడ్ ప్రెషర్ అంటే జొన్న, హార్స్ గ్రామ్ అయితే ఉలువలు ఉన్నాయో అవి మన బ్లడ్ షుగర్ లెవెల్ కి బాగా కంట్రోల్ చేస్తుంది అండ్ బ్లడ్ షుగర్ పెరగకుండా చూస్తుందండి. స్ట్రెంథన్స్ బోన్స్ అండ్ ఇమ్యూనిటీ అంటే చెప్పుకున్నాం, ఇవన్నీ మ్యాక్రోన్యూట్రియంట్స్ కింద వస్తాయండి. కాల్షియం కానీ, మెగ్నీషియం కానీ, ఫాస్ఫరస్ కానీ, యాంటీ ఆక్సిడెంట్స్ కానీ, ఇవన్నీ ఏంటంటే మనకి ఇమ్యూనిటీ అంటే రోగ నిరోధక శక్తి పెంచడానికి చాలా ఇంపార్టెంట్. కొంతమందికి వాతం ఎక్కువగా ఉంటుంది, ఇంకా ప్లస్ కొంచెం లైక్ ఏదో చలికాలంలో రాగానే బాగా చేతులు తిమ్మిరెక్కడము, ఎండాకాలంలో రాగానే చెమట పట్టిపోవడం చేతికి, ఊకే కాలు చేతులకి, ఇలా అంటే ఐరన్ డెఫిషియన్సీ అంటాం. సో అలాంటి వాళ్ళకి ఇది మంచి ఇమ్యూనిటీగా వర్క్ అవుతుందండి. గుడ్ ఫర్ హార్ట్ హెల్త్, ఎందుకంటే హార్ట్ హెల్త్ అంటే మఖానా చెప్పాను, దాంట్లో ఒమేగా ఉంటుంది, బాదం పప్పు ఉంది కాబట్టి మా బాదం పప్పులో కూడా ఆల్ నట్స్ ఆర్ వెరీ గుడ్ ఎట్ ఒమేగా అండి. అది హార్ట్ కి ఫ్రెండ్ కాబట్టి ఇట్ ఈస్ హార్ట్ హెల్తీ న్యూట్రియంట్స్ అండి ఇవన్నీ. సో నెక్స్ట్ ప్రోడక్ట్ వచ్చేసి రాగి దోశ ఇన్స్టెంట్ ప్రీమిక్స్ అండి. ఇది లాస్ట్ ప్రోడక్ట్ ఆఫ్ ద సెషన్ టుడేనండి. రాగి దోశ అండి, క్రిస్పీ మిల్లెట్ డిలైట్ దోశ, అంటే క్రిస్పీగా చేసుకోవచ్చు, పనీర్ యాడ్ చేసుకోవచ్చు, వెజిటేబుల్స్ కూడా యాడ్ చేసుకోవచ్చు. కానీ ఈ దోశ క్రిస్పీ రావడానికి మీరు ఏం చేయాలి, మజ్జిగతోనన్నా కలుపుకోవాలి, గోరువెచ్చ నీళ్ళతోనన్నా దోశ కలిపి బ్యాటర్ కొంచెం థిక్ గా చేసుకొని అరగంట అట్లా పెట్టుకోవాలి. ఎందుకంటే మనం ప్రిజర్వేటివ్స్ ఏమి యాడ్ చేయట్లేదు కాబట్టి అరగంట అట్లా పెట్టుకోవడం వల్ల అనేది దానికి కొంచెం పొంగొచ్చి ఫర్మెంట్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి అన్నమాట. ఇది ఇన్స్టెంట్ మిల్లెట్ కాబట్టి మనం పొంగే ఆల్రెడీ అన్ని యాడ్ చేసి ఉన్నాం కాబట్టి మీరు అరగంట అట్లా పెట్టి ఇన్స్టెంట్ గా దోశ వేసేసుకోవచ్చు. అందుకే దాని పేరు ఇన్స్టెంట్ అండి. సో పనీర్ వేసుకోవచ్చు, క్రిస్పీగా వేసుకుంటే పల్సగా కొంచెం వేసుకోండి, అండ్ వెజిటేబుల్స్ వేసుకోండి దాంట్లో, లైక్ మీరు పొటాటో వేసుకుంటారో, గ్రీన్ పీస్ వేసుకుంటారో, క్యారెట్ వేసుకుంటారో, సో అలా మీరు వెజిటేబుల్స్ వేసుకుంటే అది వెజిటేబుల్ రాగి దోశ అయిపోతుంది. నాన్ వెజ్ ఉన్న వాళ్ళైతే స్పైసీ చికెన్, దాంట్లో చికెన్ ర్యాప్ చేసుకోవచ్చు, బాయిల్డ్ చికెన్ వేసి దాన్ని కొంచెం లైక్ స్పైసెస్ యాడ్ చేసుకొని దోశకి యాడ్ చేసుకోవచ్చు. దాని మీద అందరికి ఎగ్ దోశ అంటే చాలా ఇష్టం. సో వై కాంట్ వి ట్రై, అందరికి ట్రై చేయొచ్చు, ఇది ట్రై చేస్తే ఇంకా హెల్తీ కదా. ఎగ్ మిల్లెట్ దోశ అనేది కూడా ట్రై చేయొచ్చు. దాంతోడు ఇంకేంటంటే పెప్పర్ చికెన్ దోశ కూడా ట్రై చేయొచ్చు అండి. అంటే అదే చికెన్ ని కొంచెం పెప్పర్ పౌడర్ వేసుకొని చేసుకుంటే అది పెప్పర్ చికెన్ పౌడర్ అవుతుంది. సో మనం రాగి దోశ వెజ్ లో తీసుకోవచ్చు, నాన్ వెజ్ లో తీసుకోవచ్చు. సో దాన్ని ఏం లేదు, సోకింగ్ టైం కరెక్ట్ గా పెట్టుకోవాలి, మజ్జిగతో మంచిగా బీట్ చేసుకుంటే అది ఫర్మెంట్ అవుతుందండి. ఈ ప్రాసెస్ ఒకటి తెలుసుకుంటే మీకు ఏ ప్రోడక్ట్ అన్నా కానీ తినడానికి ఈజీగా ఉంటుంది అండ్ టేస్టీగా ఉంటుంది. దాంట్లో ఇంగ్రీడియంట్స్ ఏమేమి ఉన్నాయండి, లిటిల్ అంటే రాగి, ఫాక్స్టైల్ అంటే కొర్రెలు, సార్గం అంటే జొన్నలు. సో ఈ మూడు మూడు మిల్లెట్ తో కూడిన ప్రోడక్ట్ అండి ఇది రాగి దోశ. అండ్ దీంట్లో బెనిఫిట్స్ వచ్చేసి రాగి గురించి ఇప్పుడే చెప్పుకున్నాం, రిచ్ ఇన్ ఐరన్ అని, కాల్షియం అని, ఫైబర్ అని, స్ట్రెంథనింగ్ బోన్స్ అని, ఇంప్రూవ్స్ డైజెషన్ అని, హిమోగ్లోబిన్ పెంచుతుంది, అనిమిక్ ఇష్యూస్ రక్త బలహీనత ఎవరికైనా ఉందో మన రాగి అనేది కంప్లీట్ చేస్తుందండి. ఫాక్స్టైల్ మిల్లెట్ లోవర్స్ కొలెస్ట్రాల్, అంటే కొలెస్ట్రాల్ ని తగ్గిస్తుంది, హార్ట్ కి మంచిది, డయాబెటీస్ కి మంచిది, హార్ట్ కి పంపింగ్ అనేది గుడ్ ప్యూరిఫికేషన్ ఆఫ్ బ్లడ్ కి తోడ్పడుతుందండి. అందుకే అది బూస్ట్ హార్ట్ హెల్త్ అంటున్నాం. కంట్రోల్స్ డయాబెటీస్ తెలుసు మీకు, షుగర్ లెవెల్ ని కంట్రోల్ చేస్తుంది, స్పైక్ కాకుండా చూసుకుంటుంది. జొన్న గురించి చెప్పాలంటే హై ఇన్ ప్రోటీన్, హెల్ప్స్ ఇన్ వెయిట్ మేనేజ్మెంట్ అండ్ గట్ హెల్త్. అండ్ జొన్న ఏంటంటే ఫైబర్ కంటెంట్ ఎక్కువగా ఉంటుంది కాబట్టి అది వెయిట్ మేనేజ్మెంట్ కి బాగా హెల్ప్ అవుతుంది. గట్ హెల్త్, ఎవరికైతే సెన్సిటివ్ పొట్ట ఉందో వాళ్ళకి బాగా హెల్ప్ అవుతుందండి జొన్న జొన్న పౌడర్ కూడా మీరు రెగ్యులర్ గా సూప్స్ చేసుకున్నారనుకోండి, నార్మల్ గా వెజిటేబుల్స్ అన్ని బాయిల్ చేసి, క్యారెట్, బీన్స్ కానీ, క్యారెట్, బీన్స్, గ్రీన్ పీస్, ఏవైతే వెజిటేబుల్స్ ఉన్న, పొటాటో, అన్ని వెజిటేబుల్స్ అని ఒక బాయిల్ చేసుకొని పక్కన పెట్టుకొని రాగి ఒక 250 ml వాటర్ లో మీరు బాగా బాయిల్ అవుతుందండి, ఆ దాంట్లో మీరు జొన్న పౌడర్ వేసుకొని థిక్ అయ్యే వరకు బాగా కలపాలి. ఆ కలిపిన దాంట్లో మనం బాయిల్ చేసుకున్న వెజిటేబుల్స్ ఉన్నాయి చూడండి, అవి వేసుకున్నారనుకోండి మీరు న్యాచురల్ గా సూప్ కూడా చేసుకోవచ్చు అనమాట. సో జొన్న అనేది అంత
లైక్ ఫ్రెండ్లీ మాట. ఏదైతే కొర్రెలు అలా చేసుకోలేం, కొర్రెలతో అంత టేస్ట్ ఉన్నా కానీ జనరల్ గా ఆ టేస్ట్ రాదు. అదే రాగితో చేసుకోవచ్చు ఈ సూప్, జొన్నతో కూడా చేసుకోవచ్చు అండి. ఇవి రెండు చాలా టేస్టీగా ఉంటాయి అండ్ చాలా హెల్త్ కూడా మంచిది. సో ఇంపార్టెన్స్ ఏంటి మన డైట్ లో యాడ్ చేసుకుంటే, బోన్స్ కి మంచిది అండ్ ఎనిమియాకి మంచిది. ఇప్పుడే రక్త బలహీనత ఎవరికైతే ప్రాబ్లం ఉంటుందో వాళ్ళకి మంచిదండి. బోన్ స్ట్రెంత్, ముఖాలు చిప్పలు అరిగిన వాళ్ళకి, లైక్ పెద్ద వాళ్ళకి చాలా మంచిది ఇది. ఇంప్రూవ్స్ డైజెషన్ అండ్ గట్ హెల్త్ అండి. హై ఫైబర్ కంటెంట్ అండి, ఎందుకంటే పీచు పదార్థం ఎక్కువగా ఉంటుంది కాబట్టి మనం ఒక వర్డ్ యూజ్ చేస్తున్నాం, కాన్స్టిపేషన్, మలబద్ధకం అలాంటి ప్రాబ్లం లేకుండా మనకి హెల్ప్ అవుతుంది. అండ్ గట్ కూడా, గట్ హెల్తీ అంటే గట్ స్ట్రాంగ్ అవ్వడానికి తోడ్పడుతుంది. రెగ్యులేట్స్ బ్లడ్ ప్రెషర్ అండి, పర్ఫెక్ట్ ఫర్ డయాబెటీస్. డయాబెటీస్ గురించి ఎంత తక్కువ చెప్పుకున్నా తక్కువనే, ఎందుకంటే డయాబెటీస్ లో 2 టైప్స్ ఉంటాయి, టైప్ 1 డయాబెటీస్ అండ్ టైప్ 2 డయాబెటీస్. టైప్ 1 వచ్చేసి జువినైల్ అండి. ఏంటంటే అది తరచుగా అది ఏంటంటే మన ఏ ఏజ్ లోనే వస్తుంది టైప్ 1. వేరైజ్ దానికి ఇన్సులిన్ తో కూడింది కాబట్టి అది టైప్ 1 నాన్, అది ఇన్సులిన్ డిపెండెంట్ డయాబెటీస్ అంటామండి. టైప్ 2 వచ్చేసి ఇన్సులిన్ కాకుండా ఇన్సులిన్ తో డిపెండ్ అవుతాం కాబట్టి ఇది నాన్ ఇన్సులిన్ డిపెండెంట్ డయాబెటీస్ మాట. సో దీంట్లో ఏంటంటే ఇన్సులిన్ వాడతారు, ఇంకా ప్లస్ అంటే దీనికి ఏజ్ ఫ్యాక్టర్ అంటే ఏం లేదు, ఎప్పుడన్నా రావచ్చు. వెరస్ టైప్ 2 ఏంటి, మన లైఫ్ స్టైల్ మోడిఫికేషన్, మన స్ట్రెస్, మన ఈటింగ్ హ్యాబిట్స్, ఇవన్నీ మన డయాబెటిక్స్ కి తోడంటే మనకి ఏంటంటే మన ఎప్పుడైతే మన ఫుడ్ కార్బోహైడ్రేట్స్ తీసుకుంటామో అది మన రక్త కణాలలో వెళ్ళి అక్కడ డిపాజిట్ అయిపోతుందండి. అది ఇంకా ఎనర్జీ యూటిలైజ్ అవ్వదు. ఆ ఎనర్జీ యూటిలైజ్ అవ్వడానికి ఏమవుతుంది, అది ప్యాంక్రియాస్ కి వెళ్తుంది. ప్యాంక్రియాస్ కి వెళ్ళి ఏం చేస్తుంది, అది పనిచేయాల్సిన ఇన్సులిన్ ఇవ్వకుండా మనకు స్టాప్ చేస్తుంది. అక్కడ ఏమవుతుందంటే మనకు టైప్ 2 డయాబెటీస్ అనేది ఛాన్సెస్ ట్రిగర్ అవ్వడానికి, అంటే టైప్ 2 డయాబెటీస్ రావడానికి ఎక్కువ ఛాన్సెస్ గా ఉంటుంది. అవన్నీ ప్రాసెస్ అనేది మన మిల్లెట్స్ అనేది అవన్నీ ఆపోజిట్ గా వర్క్ అవుతాయి. మనం తిన్న ఫుడ్ అంతా బ్లడ్ స్ట్రీమ్ వెళ్లకుండా, మన ఏ రక్త కణాలకు వెళ్లకుండా మన ఎనర్జీ లెవెల్ అని డివైడ్ చేస్తూ మనని షుగర్ లెవెల్ పెంచకుండా చూడడమే లో గ్లైసమిక్ ఇండెక్స్ అండి. సో ప్రొవైడ్ సస్టైనబుల్ ఎనర్జీ, ఎందుకంటే కాంప్లెక్స్ కార్బ్స్ అండి, పీచు పదార్థంగా ఎక్కువగా ఉంటుంది కాబట్టి ఆల్వేస్ మనం యాక్టివ్ గా ఫుల్ గా ఉంటాము. గ్రేట్ ఫర్ వెయిట్ లాస్ అంటే మిల్లెట్ అనేది వెయిట్ లాస్ కి బాగా హెల్ప్ అవుతుంది. సో మిల్లెట్ దోసెస్ ఆర్ లైట్ అండ్ యెట్ ఫిల్లింగ్. సో మీరు నార్మల్ గా 4-5 దోసెస్ తింటారండి మన రైస్ మినపప్పుతో చేసింది, కానీ మిల్లెట్ దోశ మీరు 2 కన్నా ఎక్కువ తినలేరు, ఎందుకంటే ఆ ఫుల్ఫిల్ అయిపోతుంది అనమాట దాంతోనే మీకు. అండ్ ప్రోటీన్ ప్యాక్డ్ ఆప్షన్స్ ఏంటండి, మిల్లెట్ కాంప్లెక్స్ కార్బోహైడ్రేట్, దాంట్లో ప్రోటీన్ యాడ్ చేయాలంటే ఎగ్ యాడ్ చేసుకోవచ్చు, చికెన్ యాడ్ చేసుకోవచ్చు, కొంతమంది సీ ఫుడ్ కూడా పెట్టుకుంటున్నారు ఈ మధ్య, కానీ అది ఎప్పుడు నేను ఇంకా ట్రై చేయలేదండి. ఎగ్ చికెన్ అయితే రెగ్యులర్ గా ట్రై చేశాను కాబట్టి అది మజిల్ బిల్డింగ్ కి కానీ మన గ్రోత్ కి కానీ పిల్లలకి కూడా ఇష్టం పడతారు. సో ఈ 5 ప్రోడక్ట్స్ ఈరోజు సెషన్ అండి. సో థ్యాంక్ యూ అండి ఈరోజు సెషన్ కి. థ్యాంక్స్ వన్ అండ్ ఆల్.